వారే ఎదుగుతారు, వారే తెలుసుకుంటారు అనుకుంటారు. తెలుసుకుంటారు అన్నది నిజమే, కానీ మంచి చెడుల్లో వారు ఎన్నుకునేది మాత్రం చెడునే ఎన్నుకుంటారు. చెడునే ఎన్నుకుంటారు. మీరు గమనించండి, బైబిల్ చదవమంటే 5 నిమిషాలు చదువుతారు. సెల్ ఫోన్ పట్టుకుంటే మీరు వదిలిపెడితే గంటలు గంటలు చూస్తారు. 1 అవర్ 2 అవర్ కూడా పట్టిద్ది, 2 అవర్స్ కూడా పట్టిద్ది. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. బోధించకుండా, నేర్పించకుండా వారిని కానీ విడిచిపెడితే వారంతటా వారే తెలుసుకుంటారు. వారికి కలిగిద్ది అంటారు. కలిగిద్ది, కానీ ఏం కలిగిద్ది తెలుసా? ఏం కలిగిద్ది? అపవిత్రత అనేది కలుగుతుంది అంతే. పవిత్రత ఏం కలగదు, పరిశుద్ధత ఏమి కలగదు. అలా పిల్లల్ని విడిచిపెడితే పరిశుద్ధత కలిగే కాడికి దేవుడు వారికి నేర్పించమని ఎందుకు చెప్తాడు? నేర్పించమని ఎందుకు చెప్తున్నాడు? వారు పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉండాలంటే అది ఎప్పుడు